హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంతకు ముందు వీడియోలో మనం ఒక కంపెనీని ఎలా డిఫైన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఇప్పుడు కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం. క్రియేట్ ఏ కంపెనీ కోడ్, ఇది మనం రెండోసారి చేయవలసినటువంటి సెకండ్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. సో క్రియేట్ ఏ కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని నుంచి మనం ఇప్పుడు SAP స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది SAP స్క్రీను. ఇక్కడ మనం AT కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెకండ్ టైం ఇచ్చాం కదా, OX02 అనే కోడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను OX02 అనేది ఇచ్చేసాను. సో డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే కంపెనీ కోడ్, కంపెనీ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్, ఏ కంపెనీస్ క్రియేట్ చేసేవన్నీ కంపెనీ నేమ్స్ అనమాట. సో మనం ఇప్పుడు క్రియేట్ చేయవలసినటువంటి కంపెనీ కోడ్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ న్యూ ఎంట్రీ అనే ఆప్షన్ ఉంది, లేకపోతే F5 అయినా మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఒక కంపెనీ కోడ్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ అయింది. కంపెనీ నేమ్ అడుగుతుంది, తర్వాత సిటీ, కంట్రీ, లాంగ్వేజ్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక కంపెనీ కోడ్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ కంపెనీ కోడ్ ఏముంది? యాక్చువల్గా ఆల్రెడీ మనం ఇంతకుముందు కంపెనీ కోడ్ బింగో అనేది క్రియేట్ చేసాం. అది గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాను. అంటే బింగో అనే దానికి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బింగో కన్స్ట్రక్షన్, బింగో ఫుడ్స్, లేకపోతే బింగో టెలికామ్, సంథింగ్ అనమాట. ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మిగిలినటువంటి కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి కంపెనీ కోడ్ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను బింగో BINF అని ఇచ్చాను. అంటే బింగో బింగోకి సంబంధించిన ఫుడ్స్ అనే BINF అని ఇచ్చాను. అంటే బింగో ఫుడ్ ఆ సంథింగ్ ఏదైనా సరే. ఇక్కడ నేను కింద బింగో ఫుడ్స్ గ్రూప్, బింగో ఫుడ్స్ కంపెనీ అని చెప్పేసి బింగో ఫుడ్స్ కంపెనీ అది ఇస్తున్నాను అనమాట. సిటీ వచ్చేసి నేను హైదరాబాద్ అని ఇచ్చాను. కంట్రీ వచ్చేసి IN అంటే ఇండియా. కరెన్సీ వచ్చేసి మన INR అని వస్తుంది. INR అంటే ఇండియన్ రూపీస్ అని అర్థము. తర్వాత లాంగ్వేజ్ EN అంటే ఇంగ్లీష్ అని అర్థం. సో ఇలా వచ్చింది కదా. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. అంటే మనం ఏం చేసాం, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బింగో అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము. అందులో బింగో గ్రూప్ ఆఫ్ కంపెనీలో బింగో ఫుడ్స్ కంపెనీ అని చెప్పేసి ఒకటి సపరేట్గా మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దీని కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాను? బింగో BINF అని ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ టైటిల్ దగ్గరికి వచ్చేసరికి మనం కంపెనీ చెప్పేసి ఇవ్వాలి, తర్వాత నేమ్ అనేది ఇవ్వాలి. నేమ్ బింగో ఫుడ్స్ అని ఇచ్చాను. స్ట్రీట్ నెంబర్ ఏదైనా ఇచ్చేయచ్చు, మన ఇష్టం వచ్చింది. MRO ఆఫీస్ రోడ్ అని ఇచ్చాను. హౌస్ నెంబర్ 32736 అని ఇస్తున్నాను. 306 అని ఇస్తున్నాను. పోస్టల్ కోడ్ 5,53,000 అని 55 అని ఇస్తున్నాను. కంట్రీ IN అంటే ఇండియా. రేంజ్ అన్నాడు. రేంజ్ అంటే ఎక్కడ ఉంది అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది, మనకి స్టేట్ వైడ్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మన రేంజ్ వచ్చేసి 001 అని వచ్చింది అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను తీసుకున్నాను. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్
సంథింగ్ ఏదో ఒకటి పోస్ట్ నెంబర్ ఇచ్చేసాను, 786 అని ఇస్తున్నాను. పోస్టల్ కోడ్ 5,55,000 అని ఇస్తున్నాను. కంపెనీ పోస్టల్ సంథింగ్ ఏదైనా ఇచ్చేచ్చు అనమాట, కంపెనీ పోస్టల్ కోడ్. సో ఇట్లా ఇచ్చేసాను. ఇది డెమో సర్వర్ కాబట్టి నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. అదే మీరు జాబ్ చేసేటప్పుడు అయితే కనుక కంపల్సరీ మనము ఆ క్లయింట్ యొక్క బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్ని బట్టి మనం ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కింద ఈ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సారీ కంపెనీ కోడ్ రాంగ్ ఉంది, కంట్రీ ఇండియా వచ్చింది. కంపెనీ కోడ్ తీసుకోండి, ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఓన్లీ పోస్టల్ బాక్స్ కోడ్ కంపెనీ కోడ్ అలౌడ్ అంటాం. సో దీనికి కూడా తీసుకో 5,66,000 ఇస్తున్నాను. సో ఈ ఆప్షన్ తీసేసి చూద్దాం, సేవ్ అవుతుందా. ఓకే, సేవ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే సేవ్ చేయొచ్చు డైరెక్ట్గా. ఆల్రెడీ మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే డైరెక్ట్గా కూడా సేవ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎంటర్ కొట్టేస్తున్నాను. సేవ్, డేటా వాజ్ సేవ్డ్. చూసారు, ఇక్కడ డేటా వాజ్ సేవ్డ్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ఒక కంపెనీ కోడ్ని మనం క్రియేట్ చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కంపెనీ కోడ్ని కంపెనీకి ఎట్లా కలపాలి, అంటే ఎట్లా అసైన్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.